ఎంజీరావు గారు, ట్రంప్కి మరో తలనొప్పి స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియాలు ఏకమవుతూ ఉన్నాయి. పాకిస్తాన్కి వ్యతిరేకంగా పావులు కదుపుతూ ఉన్నాయి. ఇప్పటికే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇజ్రాయెల్కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. ఇజ్రాయెల్ కొమ్ములు విరుస్తాము అని చెప్పేసి. సో ఇప్పుడు ట్రంప్కి బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే టర్కీ నాటో దేశం, అలాగే సౌదీ అండ్ పాకిస్తాన్ ఈ రెండు కూడా మిత్ర దేశాలు. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా అమెరికాకు మిత్ర దేశం. సో ట్రంప్కి బిగ్ ఛాలెంజ్ అనుకోవాలా? ట్రంప్ ఎలా ఎదుర్కోబోతుంది? ఎస్ అండి, ఇప్పుడు ఆల్ ఇస్లామిక్ వరల్డ్ ఏకమైపోతుందా ఇజ్రాయెల్కి ఎగినెస్ట్ గా అనే ఒక పరిస్థితి ఇక్కడ మిడిల్ ఈస్ట్ లో కనిపిస్తుంది. మిడిల్ ఈస్ట్ లో ఏంటంటే ఫిబ్రవరి 28 యుద్ధానికి ప్రారంభం ముందే ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఏంటంటే రోజు రోజుకి చాలా వేగవంతంగా మారిపోతున్న ఈక్వేషన్స్ అనమాట. ఇప్పుడు ఫిబ్రవరి 28 తర్వాత ఏప్రిల్ 8 వరకు ఒక ఫేజ్ అయితే ఏప్రిల్ 8 తర్వాత సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది సీజ్ ఫైర్ పీస్ డిస్కషన్స్ లో. అదేంటంటే టర్కీ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యుద్ధానికి వస్తానని చెప్పడం, ఇది ఒకటైతే. రెండోది ఏంటంటే పాకిస్తాను తన ఆర్మీని 13,000 మంది ఆర్మీని F-16, JF-17, J-10 లాంటి ఫైటర్స్ని సౌదీ అరేబియాకి పంపడం. ఎందుకు? ఇరాన్కి వ్యతిరేకంగా. కానీ సౌదీ అరేబియా ఇజ్రాయెల్కి చాలా పెద్ద శత్రువు. ఇటు పక్కన పాకిస్తాన్ అక్కడ ఆర్మీ పంపింది, కానీ పాకిస్తాన్ ఇజ్రాయెల్ మధ్య ఆల్మోస్ట్ యుద్ధ వాతావరణం నెలకొంది. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇరాన్ ఒకటే కాదండి, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇంకొక శక్తివంతమైన దేశం టర్కీ, ఇంకొక శక్తిమైన అణ్వస్త్ర దేశం పాకిస్తాన్ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యుద్ధం అనే మాట్లాడే పరిస్థితి వచ్చింది. అంటే ఆల్రెడీ ఇరాన్తో యుద్ధంలో ఉంది, దీంతో లెబనాన్తో యుద్ధంలో ఉంది ఇజ్రాయెల్ ఇటు గాజాతో యుద్ధంలో ఉంది. ఇప్పటికే 6 దేశాలను అటాక్ చేసింది. యమన్లో హౌతీస్ దాని మీద అటాక్ చేస్తున్నారు. తర్వాత సిరియాలో ఈ యొక్క షియా మిలిటెంట్ వర్గం ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది. తర్వాత ఇరాక్లో ఇస్లామిక్ బ్రదర్హుడ్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి? మొత్తం ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్ ఇజ్రాయెల్ మీద శత్రుత్వం వహిస్తుంది. అంటే వాళ్ళు విడివిడిగా ఉన్నా కానీ, అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఇస్లామిక్ కంట్రీస్ అంటే 57 ఇస్లామిక్ కంట్రీస్ ఉంటాయండి. 57లో ఇండోనేషియా, మలేషియాలు ఇటువైపు తీసేస్తే ఆల్రెడీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, తర్వాత GCC కంట్రీస్ అంటే గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్, షియా నేషన్స్ అన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఏకమవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంది దీనికే. అదే అన్ని ఏమంటారు, నేను ఎప్పుడు చెప్తే ఇస్లామిక్ బ్రదర్హుడ్ వాళ్ళ సోదర సౌభ్రాతృత్వం అనమాట. మనమందరం ముస్లిమ్స్, మనకి ఎగినెస్ట్ గా ఈ క్రిస్టియన్ నేషన్స్, ముఖ్యంగా జియోనిస్ట్ నేషన్ ఈ గ్రేటర్ ఇజ్రాయెల్కి పాల్పడుతుంది అనే విధంగా చెప్పి, ఇది లావెంట్ రీజన్, పవిత్రమైన స్థలం, అది ఇస్లాంకి క్రిస్టియానిటీకి పవిత్రమైన స్థలం ఈ జెరూసలేం, ఈ ప్రాంతం లావెంట్ రీజన్. దీంట్లో గ్రేటర్ ఇజ్రాయెల్ అంటున్నాడు. కాబట్టి లెబనాన్ని అటాక్ చేస్తున్నాడు, లెబనాన్ లో భూభాగం తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఈజిప్ట్ లో ఈ గోలాన్ హైట్స్ తీసుకోవడం, సిరియా నుంచి కొంత భూభాగం తీసుకోవడం ఆల్రెడీ ఇజ్రాయెల్ చేసింది. కాబట్టి ఈ ప్రాంతం అంతా క్రిస్టియన్ అటాక్ జరుగుతుంది అనేది ఒక రకమైన ఫీలింగ్ ప్రజల్లో వచ్చేసింది, గవర్నమెంట్ లో ఆ మోనార్కల్లో రాకపోతే నియంతృత్వ ప్రభుత్వాల్లో. కాబట్టి ఇది ఒక రకంగా ఇప్పుడు టర్కీ, ఇప్పుడు ఇరాన్ ఆల్రెడీ హీరో అయిపోయింది ఇస్లామిక్ వరల్డ్ లో, ఇజ్రాయెల్ అడ్డుకుంటుంది, అమెరికాను అడ్డుకుంటుందని. ఇప్పుడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కూడా కుళ్ళు అనమాట, ఒక రకంగా అసూయతనం అనమాట, ఈ ఎన్వీ ఉంది. ఏ విధంగా ఇరాన్ హీరో అయిపోతుంది ఇస్లామిక్ వరల్డ్ లో, నాది అవ్వాలని ఎర్డోగాన్ అనుకుంటది. ఆయన ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు. పాకిస్తాన్ ఏమంటుంది, నేను ఇస్లామిక్ వరల్డ్ ఏకైక అణ్వస్త్ర దేశాన్ని, ఐ ఆమ్ ది ప్రొటెక్టర్ ఆఫ్ ది ఇస్లామిక్ వరల్డ్. ఇది ఇజ్రాయెల్ రక్షణకి వెళ్ళింది, అతి శక్తివంతమైన దేశానికి. ఈ విధంగా వీళ్ళ పోటీ నెలకొంది. ఇజ్రాయెల్ ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు ఇస్లామిక్ వరల్డ్ లో హీరోలు. కాబట్టి వెంటనే చూసారా, ఇప్పుడు ఖతారు, సౌదీ అరేబియా కలిసి $4.5 బిలియన్ రుణం పాకిస్తాన్కి ఇవ్వడం, పాకిస్తాన్ ఆ డబ్బులు ఉపయోగించుకుని యుఏఈకి చెల్లించి అప్పు తీర్చి అది ఆర్మీకి ఉపయోగించుకోవడం. ఎంతటి ఇస్లామిక్ బ్రదర్హుడ్ వస్తుందో ఇక్కడ మనం గమనించాలి. సీరియస్ ఇష్యూ జరుగుతుంది. ఒకవేళ ఇస్లామిక్ వరల్డ్ ఇటు టర్కీ, పాకిస్తాను, ఇరాన్ ఒకేసారి ఇజ్రాయెల్ మీదే అటాక్ చేస్తే, ఎంటైర్ మిగిలిన ఇస్లామిక్ వరల్డ్ ఇప్పుడు హౌతీస్ ఉన్నారు, వీళ్ళందరూ అటాక్ చేస్తే ఇరానియన్ ప్రాక్సీస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ ఇజ్రాయెల్ మీద పడిపోయినట్టే. అప్పుడు ఇంకా అమెరికా ఏమీ చేయలేని పరిస్థితి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లు ఇజ్రాయెల్ ప్రొటెక్షన్కి వచ్చి తీరాల్సిందే. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ట్రంప్ ఉన్నా, JD వాన్స్ ఉన్నా, ఎవరు వచ్చినా వాళ్ళు ఇజ్రాయెల్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఎందుకంటే జూయిష్ లాబియింగ్,
అన్ని పార్టీల్లో చూసే ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. మళ్ళీ ఇంకొక క్రూసేడ్, మోడర్న్ క్రూసేడ్ అనేది అక్కడ ఇస్లామిక్ వర్సెస్ క్రిస్టియానిటీ జరగబోయే వాతావరణం అక్కడ క్రియేట్ అవుతుంది. ఇది ఇరాన్ యొక్క చాలా భీకరమైన గోల్ అన్నమాట. మెయిన్ గోల్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ ని అవేకం చేయడానికి. అందుకే గల్ఫ్ కంట్రీస్ ఇరాన్ మీద అటాక్ చేయలేదు. అంటే ఇది ఈ పరిణామ క్రమానికి వెళ్లే ముందే ఈ ట్రాన్సిషనల్ జియో పాలిటిక్స్ ఇలా మారే ముందే వెంటనే అమెరికన్ ప్రెసిడెంట్ ఇరాన్ తో పీస్ డీల్ కుదుర్చుకోవడమే ఉత్తమం అనేది అక్కడ విశ్లేషకుల భావం అన్నమాట. చాలా డేంజరస్ ఈక్వేషన్స్ అనేది అక్కడ వార్ డైనమిక్స్ అనేది ఇట్స్ ర్యాపిడ్లీ చేంజింగ్, అవర్ బై అవర్ కి చేంజ్ అవుతుంది. కాబట్టి ఆ యుద్ధం ఆగాలని అయితే మనం కోరుకోవాలి.